హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వస్తిక కిచెన్ అండ్ రెస్టారెంట్. నేను ఈరోజు ఒక సూపర్ రెసిపీతోని మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే రాయలసీమ ఫేమస్ రాగి ముద్ద చికెన్ కర్రీ. సో ఈ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను రాగి ముద్దను ఉండలు లేకుండా ఎలా సాఫ్ట్గా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి. సో వాటర్ కొంచెం హీట్ అయ్యాక ఇట్లా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత నేను కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రేషన్ బియ్యం రైస్ వాడుతున్నానండి ఇక్కడ. ఎందుకంటే అందులో ఫైబర్స్ కానీ విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. మెయిన్గా మనం రాగి ముద్ద విత్ రేషన్ రైస్తో చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్. అంటే మామూలు మన రైస్ అంటే సన్న బియ్యంతో అట్లా చేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ రాదు. సో నేను దానికి రేషన్ బియ్యమే వాడుతున్నాను. ఇలా రైస్ కొంచెం ఉడికిన తర్వాత రైస్ను చాలా మెత్తగా ఉడికించుకోండి. ఎందుకంటే పలుకు మీద ఉన్నప్పుడు పౌడర్ వేయడం వల్ల అది అలాగే ఉంటుంది. సో ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో నేను రాగి పౌడర్ వేస్తున్నాను. ఒక 4-5 స్పూన్ల రాగి పౌడర్ వేస్తున్నాను. ఇందులో వేసిన తర్వాత అడుగు దాకా నీట్గా కలుపుకోండి ఉండలు లేకుండా. ఎందుకంటే ఫస్ట్ వేడి మీద ఉన్నప్పుడు ఇలా పౌడర్ వేయడం వల్ల ఉండలు కడుతుంది. సో ఉండలు లేకుండా ఇలా అడుగు దాకా నీట్గా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు అట్లా సిమ్ములో ఉడికించుకోండి ఈ పౌడర్ని. రైస్ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో నేను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని ఆఫ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ దగ్గర ఆఫ్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత ఈ రాగి ముద్దను ఒక ప్లేట్లోకి వేసుకొని వేడిగా ఉంటుందండి. సో వాటర్ పెట్టుకుంటా మీకు ఏ సైజు రాగి ముద్ద కావాలో ఆ సైజు ఇలా చేసుకోండి. ఇలా చేయితో ఇలా అనండి, సాఫ్ట్గా అవుతుంది. ఎందుకంటే రైస్ చాలా సాఫ్ట్గా ఉడికింది కాబట్టి మీకు రాగి ముద్ద కూడా చాలా నీట్గా సాఫ్ట్గా వస్తుందండి. ఇలాగ చేసుకోండి. ఇంతేనండి రాగి ముద్ద తయారు చేసుకోవడం. సో ఇప్పుడు మనం చికెన్ కర్రీ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను చికెన్ మ్యాగ్నేట్ చేస్తున్నానండి. చికెన్ ఇట్లా కారం, పసుపు, ఎండు కొబ్బరి, ధనియాల పౌడర్. ఇది నేను చికెన్ సూప్ గ్రేవీ కోసం ఎండు కొబ్బరి వాడుతున్నానండి. సో ఇలా వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ కారము మసాలా అంతా చికెన్ పీస్లకు పట్టుకునేటట్టు మంచిగా నీట్గా కలుపుకోండి. ఇలాగా ఇట్లా మ్యాగ్నేట్ వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందులో రా మసాలా వేస్తున్నానండి. సో తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒకసారి కలుపుకోండి. ఆనియన్ తొందరగా ఫ్రై కావడానికి నేను ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత కొంచెం పుదీనా వేస్తున్నా. ఇందులో పుదీనా వేసి కలిపిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి చికెన్ ఇందులో యాడ్ చేస్తున్నాను. సో చికెన్ వేసి ఒకసారి కలుపుకోండి. చికెన్ సాల్ట్ వాటర్లో ఉంచడం వల్ల ఎంత టెండర్ అయిందండి, చాలా సాఫ్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చికెన్ కర్రీ చేసేది ఉంటే ఖచ్చితంగా ఇట్లా చికెన్ సాల్ట్ వాటర్లో ఫస్ట్ సోక్ చేసి తర్వాత వండుకోండి. అప్పుడు టెండర్ అవుతుంది పీస్లు. మళ్ళీ చికెన్ పోపులో వేసిన తర్వాత ఖచ్చితంగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల చికెన్ పీస్లకు సాల్ట్ మంచిగా పడుతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. సో చికెన్ ఇట్లా వేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేదాకా ఇట్లా ఫ్రై చేసుకోండి. చికెన్ ఆయిల్ ఇట్లా చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. ఒకసారి కలుపుకొని ఈ వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం దగ్గరకు వచ్చినాక కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకొని ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మన టేస్టీ రాగి ముద్ద చికెన్ కర్రీ రెడీ అండి.